సాయి గారు ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయండి? ఎర్రర్స్ ఏం లేవు కానీ ఒక డౌట్ ఉంది. చెప్పండి. ఒక్క 1 సెకండ్. ఓకే. సార్ ఇప్పుడు ప్రైవేట్ వాడితే ఖచ్చితంగా సేమ్ క్లాస్ లోనే వాడాలి కదా, సేమ్ క్లాస్ లోనే ప్రింట్ అవుతుంది కదా. ఇప్పుడు ఎస్. వేరే క్లాస్ ప్రైవేట్ అంటే వీ కాంట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ క్లాసెస్ అండి. అండ్ వన్ మోర్ క్వశ్చన్, మనం ఆ, వేరే ప్రోగ్రామ్ లో ఉండే క్లాస్ ని కూడా ఇన్హెరిట్ చేసుకోవచ్చా సార్? యా ఇప్పుడు చేసుకోవచ్చండి. చేసుకోవచ్చండి. సో వేరొక ప్యాకేజ్లో ఉండేటటువంటి క్లాస్ని కూడా మనం ఇన్హెరిటెన్స్లో యూజ్ చేసుకోవచ్చు. బట్ యూ క్వశ్చన్ నీడ్ టు సార్, ఇంపోర్ట్ ద పర్టికులర్ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ని ఆ క్లాస్ని మీరు ఏం చేసుకోవాలి? ఇంపోర్ట్ అనే ఫస్ట్ ఇంపోర్ట్. కాన్సెప్ట్ చేసుకోవాలండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యూ కెన్ యూజ్ ఇట్. మీరు ట్రై చేయండి. మీకు ఏమైనా ఎర్రర్ వస్తే నాకు చూపించండి, నేను మీకు గైడ్ చేస్తాను. నిన్న ఒక సడన్ గా వేరే ప్రోగ్రామ్ లో క్లాస్ ఇంపోర్ట్ అయింది, అందుకని డౌట్ వచ్చింది. చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మేబీ చూడండి ఇలా మనం ఒక క్లాస్లో చూడండి, ఇక్కడ ఒక మీరు ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయొచ్చండి. ఇక్కడ ఒక ప్యాకేజ్, 2 ప్యాకేజెస్ తీసుకున్నా అండి. ఏబిసి అనే ఒక ప్యాకేజ్ కనిపిస్తుంది. ఇంకో ప్యాకేజ్ ఏముందండి ఇక్కడ? ఎక్స్వైజెడ్ అనే ఒక ప్యాకేజ్ ఉందండి. సో ప్రెజెంట్ నేను ఏ ప్యాకేజ్లో ఉన్నా అండి? ప్రెజెంట్ నేను ఎక్స్వైజెడ్ అనే ప్యాకేజ్లో ఉన్నాను. ప్రెజెంట్లో ఐ మీన్ ఎక్స్వైజెడ్లో నా ప్రోగ్రామ్ నేమ్ ఏంటండి? ఏదో example2 అనే ఒక ప్రోగ్రాంలో ఉన్నాను. మై ప్రోగ్రామ్ ఈస్ example2. సే ఈ example2 అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ చేస్తున్నాను చూడండి సార్. ఇట్ ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద మెయిన్. ఆ మెయిన్ అనేది ఎక్కడ ఉందండి? మెయిన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఏబిసి. సో అప్పుడు మనం కంపల్సరీ పైన టాప్లో ఏం చేయాలండి? యూనిట్ టు ఇంపోర్ట్ ద ఏబిసి ప్యాకేజ్ స్టార్ మెయిన్ అని రాసిన మీ ఇష్టమే, లేదా డాట్ స్టార్ అని పెట్టేస్తే మొత్తం ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఇంపోర్ట్ అయిపోతుంది. అందులో మీరు ఈ మెయిన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీరు కావస్తే స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. అర్థమైందండి? మీ డౌట్ క్లియర్ అయిందా? ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా సార్? సార్ మనం ఇన్హెరిట్ చేసుకునేటప్పుడు క్లాస్ కి డేటా ఇది ఇయ్యచ్చా సార్? పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ? అంటే ఇన్హెరిట్ చేసుకునేటప్పుడు మీ మెథడ్స్ కడుగుతున్నారా లేదా క్లాసెస్ కడుగుతున్నారా? క్లాసెస్ కి నో మనకి ఒక ప్రోగ్రాంలో ఒక పబ్లిక్ క్లాసే ఉంటుందండి. రిమైనింగ్ క్లాసెస్కి ఎప్పుడు కూడా మీరు పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అనేది క్లాసెస్ వైజ్గా చూడొద్దండి. మీరు పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ దేనికి అప్లై చేస్తారు? యూ నీడ్ టు అప్లై టు మెథడ్స్ అండ్ వేరియబుల్స్. మెథడ్స్కి, వేరియబుల్స్కి మాత్రమే అప్లై చేయండి. డోంట్ అప్లై టు ద క్లాసెస్కి అప్లై చేయొద్దు. సో ఒక ప్రోగ్రాంలో ఒక పబ్లిక్ క్లాసే ఉండాలి. వీ కాంట్ రైట్ ఎ మల్టిపుల్ పబ్లిక్ క్లాసెస్ విత్ ఇన్ వన్ ప్రోగ్రామ్. అర్థమైందా సార్? అయితే మనం ప్రైవేట్ అని, ప్రొటెక్టెడ్ అని, పబ్లిక్ అని చెప్పుకున్నాం చూడండి. ఐ మీన్ నేను మీకు చెప్పిన నోట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే వీ కెన్ యూస్ ద పబ్లిక్ మెథడ్స్ అండ్ పబ్లిక్ వేరియబుల్స్ ఫ్రమ్ ఎనీ క్లాస్ అని చెప్పానండి. అదేవిధంగా వీ కెన్ యూస్ ద ప్రైవేట్ మెథడ్స్ అండ్ ప్రైవేట్ వేరియబుల్స్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ క్లాస్ అని చెప్పానండి. సో అక్కడ క్లియర్గా నేను నోట్స్లో ఏం చెప్పానంటే ప్రైవేట్ మెథడ్స్, ప్రైవేట్ వేరియబుల్స్, లేదా పబ్లిక్ మెథడ్స్, పబ్లిక్ వేరియబుల్స్. అక్కడ నేను ఓన్లీ మెథడ్స్, వేరియబుల్స్ అనే చెప్తున్నా తప్పించి ఎక్కడ కూడా క్లాస్ అని చెప్పలేదండి. ఓకే, అంటే మీరు పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అనే కాన్సెప్ట్స్ని ఓన్లీ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ మీద అప్లై చేయండి, క్లాసెస్ మీద అప్లై చేయొద్దు. క్లాసెస్ మీద మీకు క్లారిటీ కావాలనుకుంటే క్లాసెస్ మీద ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటా పాయింట్ అంటే విత్ ఇన్ వన్ ప్రోగ్రామ్ వీ కెన్ హ్యావ్ ఓన్లీ సింగిల్ పబ్లిక్ క్లాస్. ఒక ప్రోగ్రామ్కి ఒక పబ్లిక్ క్లాసే రాయొచ్చండి. మల్టిపుల్ పబ్లిక్ క్లాసెస్ మనం రాయలేమండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎస్టర్డే మనం
మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ చెప్పేటప్పుడు క్లాస్ ఎక్స్ అని ఒకటి తీసుకున్నానండి, క్లాస్ వై అని ఒకటి తీసుకున్నాను, క్లాస్ వై క్లాస్ జెడ్. ఇక్కడ ఎన్ని క్లాసెస్ ఉన్నాయండి? హౌ మెనీ క్లాసెస్ ఆర్ హియర్? దెర్ ఆర్ 3 క్లాసెస్. 3 క్లాస్. బట్ 3 క్లాసెస్ ఉన్నప్పటికీ కూడా అంటే మీరు ఎన్ని క్లాసులైనా రాయొచ్చు, బట్ పబ్లిక్ క్లాసులు ఎన్ని ఉన్నాయి చూడండి సార్. హౌ మెనీ పబ్లిక్ క్లాసెస్ ఆర్ హియర్? దెర్ ఈజ్ ఓన్లీ 1 పబ్లిక్ పబ్లిక్ క్లాస్. క్లాస్. ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక ప్రోగ్రాంలో ఎన్ని క్లాసులైనా రాయొచ్చు, బట్ పబ్లిక్ క్లాసులు ఎన్ని రాయగలుగుతారండి? ఓన్లీ ఒకటే. ఒక పబ్లిక్ క్లాసే రాయగలుగుతారు. అది ఏ క్లాస్ పబ్లిక్ క్లాస్ అయి ఉండాలి? ఏ క్లాస్లో అయితే మీకు మెయిన్ మెథడ్ ఉంటుందో, అంటే ఏ క్లాస్లో అయితే మీకు మెయిన్ మెథడ్ ఉంటుందో ఆ క్లాస్ మాత్రమే పబ్లిక్ క్లాస్ అయి ఉండాలి. మీరు మీ ఎక్స్కి ముందర పబ్లిక్ అని రాసిన, మీ వైకి ముందర పబ్లిక్ అని రాసిన, యువర్ ప్రోగ్రామ్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. మీ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ కాదండి. అర్థమైందా సార్? గాట్ ఇట్? yes. రైట్. అయితే మరి నేను చెప్పారు కదా పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, దాని విషయం ఏంటి అంటే అవి ఓన్లీ ఫర్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్, Methods and నాట్ variables. ఫర్ క్లాసెస్. అది క్లాసెస్ కాదండి. రైట్ సార్? అర్థమైందండి? Okay. రైట్. Okay, sir. రైట్. క్లోజ్ చేద్దామండి, ఇంకేం ఇష్యూస్ ఏం లేవు కదా? Yes, sir. రైట్. సో వీలైతే రేపు మీటప్కి రండి. రేపు మార్నింగ్ 10 o'clock మీటప్ ఉంటుంది. లింక్ పంపించాను, మెయిల్ పంపించాను. రైట్. Yes. రైట్. ట్రై టు జాయిన్. థ్యాంక్ యూ. బాయ్. Thank you, sir.